ఏపీ ఎంసెట్ 2024 అప్లై చేసిన స్టూడెంట్ యొక్క కౌంటు చాలా తగ్గుతుందనే చెప్పొచ్చు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. అప్లై చేయడానికి వితౌట్ లేట్ ఫీ 15/4/2024 లాస్ట్ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేశారు, ఈ ఇయర్ కౌంట్ ఎందుకు తగ్గిందని చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. క్లారిటీగా అన్ని డీటెయిల్స్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు ఓవరాల్గా 3,38,000+ స్టూడెంట్స్ అయితే అప్లై చేశారు. ఇందులో బైపీసీ స్టూడెంట్ కౌంటు 1 lakh ప్లస్ ఉంటే ఎంపీసీ స్టూడెంట్ కౌంటు 2,38,000+ ఉంది. ఇది 2023 యొక్క కౌంటు. 2023లో అప్లై చేసిన స్టూడెంట్. ఇక్కడ ఒక విషయం క్లారిటీగా వినండి. టీఎస్ ఎంసెట్ 2024కి తెలంగాణ స్టేట్ ఎంసెట్కి అప్లై చేసిన ఏపీ విద్యార్థుల సంఖ్య 2023లో ఓన్లీ 50,000+ మాత్రమే ఉంది. కానీ ఈ ఇయర్ ఆల్రెడీ 57,000+ రీచ్ అయిపోయింది. ఇదెందుకు చెప్తున్నానా అని అనుకుంటున్నారు కావచ్చు. మీకు ఎందుకనేది క్లారిటీ వస్తుందినండి. ఎందుకంటే ఈ ఇయర్ ఏపీ ఎంసెట్కి అప్లై చేసిన స్టూడెంట్ యొక్క కౌంటు టోటల్గా చూసుకుంటే ఇప్పటి వరకు 3,05,000 మాత్రమే ఉంది. మనకి ఇంకా ఓన్లీ 6 days టైం మాత్రమే ఉంది వితౌట్ లేట్ ఫీ అప్లై చేయడానికి. ఇందులో ఎంపీసీ స్టూడెంట్ యొక్క కౌంట్ చూసుకుంటే 2,35,000 స్టూడెంట్స్ ఉన్నారు. బైపీసీ స్టూడెంట్ కౌంట్ చాలా తగ్గిపోయింది. టోటల్గా బైపీసీ స్టూడెంట్స్ ఈ ఇయర్ అప్లై చేసిన వాళ్ళు 69,000+ మాత్రమే ఉన్నారు. లాస్ట్ ఇయర్ 1 lakh+కి రీచ్ అవ్వాలన్నా బైపీసీ స్టూడెంట్ యొక్క కౌంట్ ఇంకా 30,000 స్టూడెంట్స్ అప్లికేషన్స్ రావాల్సి ఉంది. ఆల్మోస్ట్ ఎంపీసీ స్టూడెంట్ కౌంట్ అయితే ఇంకా 3,000 రీచ్ అవ్వాలి. మేబీ మనకి ఇంకా 6 days టైం ఉంది కాబట్టి రీచ్ అవ్వచ్చు. కానీ బైపీసీ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారా లేదా ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని పారామెడికల్కి వెళ్తున్నారా అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పటివరకు అప్లై చేయని వాళ్ళు. అలాగే ఎవరెవరైతే స్టూడెంట్స్ టీఎస్ ఎంసెట్కి అప్లై చేసిన ఏపీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్లో ఒకసారి మెన్షన్ చేయండి. మీరు ఏంటి టీఎస్ అండ్ ఏపీ బోత్ స్టేట్కి అప్లై చేశారా, ఓన్లీ ఏపీ ఎంసెట్ రాయకుండా టీఎస్ ఎంసెట్ రాస్తున్నారా అనేది మెన్షన్ చేయండి. అప్పుడే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో దీనివల్ల మనకు కరెక్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లికేషన్ తెలిస్తేనే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వర్సెస్ సీట్ అనేది 100% అక్యురేట్గా ఇవ్వగలుగుతాం. సో అందరూ ఒకసారి అయితే కామెంట్లో మెన్షన్ చేయండి.